వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు నేను మార్నింగ్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. సో ఈరోజు మాత్రం అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా, పేర్లు అనౌన్స్ చేస్తానని. రవితేజ దమ్మ బ్రదర్ చాలా బాగా ఆన్సర్ చేశారనమాట. ఒకసారి చూడండి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే కొంతమంది మెంబర్స్ అంటే మన ఛానల్లో మెంబర్స్ కూడా కరెక్ట్గానే ఆన్సర్స్ చేస్తారు. సో పురవాణి ధనలక్ష్మి సిస్టర్ మీరు కొన్ని చేశారు, ఇంకా కొన్ని చేయలేదు. అయినప్పటికీ మీ నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రశాంతి సిస్టర్, దీన్ని కూడా చాలా బాగా క్రియేటివ్గా ఆన్సర్స్ చేస్తుంది. నెక్స్ట్ డ్రీమ్ విజన్ లైఫ్. సో వీళ్ళు ఎవరోనండి మీరు అంటే సిస్టరా బ్రదరా అనేటువంటిది తెలీదు. సాయి ప్రసాద్ బ్రదర్ అనుకుంటున్నా, సాయి ప్రసాద్ బ్రదర్. నెక్స్ట్ దివ్య శివలంక సిస్టర్, రేఖా కొలుగురి సిస్టర్, ఇంకా దివ్య శివలంక సిస్టర్, శ్రీలక్ష్మి గుడేపు గారు. సో తిను కూడా చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ చాలామంది చూడండి ఎంతమంది చదువుతున్నారో. సో వీళ్ళందరండి. సో ఇంకా వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా ఆన్సర్స్ చేశారండి. అయితే నేను మొన్న హైడ్రా గురించి ఎస్సే రాయమని చెప్పాను కదా, చాలామంది రాసి నాకు ఆన్సర్స్ మెయిల్ చేశారనమాట. వాళ్ళు ఈవెన్ దో అంటే మన ఛానల్ రెగ్యులర్గా చూడకపోయినా కూడా యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సో సీనియర్స్ కూడా అంటే మెయిన్స్ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అంటే మొన్న రాసిన ప్రిలిమ్స్ పోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తామనే వాళ్ళు కూడా మన ఛానల్ వాచ్ చేస్తూ రాశారంటే. ఇంకా కొంతమంది ఇంటర్న్స్గా వేరే అంటే నార్మల్గా మెడిసిన్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు కూడా మెయిల్ అయితే చేశారండి. కాకపోతే మీ రైటింగ్ అర్థం కావట్లేదండి. కొంచెం అంటే అర్థమయ్యేలా రాయండి. నాకు నిజంగా అర్థం కాలేదు. ఒక బ్రదర్ నిఖిల్ బ్రదర్ అనుకుంటా మీరు మెయిల్ చేశారు, అస్సలు నాకు మీ రైటింగ్ అస్సలు అర్థం కాలేదు. అంటే మీరు కరెక్ట్ చేయమన్నారు కదా పేపరు. అయితే కొంతమంది అయితే అక్క డైలీ ఇవ్వండి అక్క, ఎవరు రాసినా రాకపోయినా మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. సో నేను ఈరోజు యాక్చువల్లీ మార్నింగే ఇవ్వాల్సి ఉండే, మర్చిపోయినాను. అయితే ఎలక్షన్ కమిషన్ అండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీని గురించి ఎస్ఏ రాయండి. ఇది మనకు పాలిటీ కింద యూజ్ అవుతుంది అండ్ అంటే నార్మల్గా ఎస్ఏ కింద కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను ఏంటిదంటే కొన్ని మనకి ఎస్ఏస్ ఎట్లా ఉంటాయంటే ఫుల్ లెంత్ లైన్స్ నేను ఇవ్వట్లేను, అంటే అది కూడా ఇవ్వడానికి ట్రై చేద్దాము ఫ్యూచర్లో. సో ఫస్ట్ అయితే దీనికి సంబంధించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ పార్ట్స్ ఇదే కాకుండా ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా అంటే 3 పేజీలు రాస్తున్నారు అందరు, అంటే 3 sides రాస్తున్నారు కదా. ఫస్ట్ కాబట్టి ఇనిషియల్గా 3 sides రాసిండ్రు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా రాయండి. ఇప్పుడు 3 రాసిండ్రు కదా, కొంచెం డైలీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాం. ఒకేసారి నేను 11 రాయండి 12 sides రాయండి అని చెప్పట్లేను. మొన్న 3 sides రాశారు, అందరూ 3 sides రాశారు. అదేంటో అందరూ సేమ్గా రాశారు. పంపించింది ఒక 6 members అట్లనే రాసిండ్రు. 3 sides రాసిండ్రు, 1 side అంటే కంప్లీట్గా 1.5 page అయితే రాసిండ్రు. సో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా రాద్దాం, 2 pages అంటే 4 sides రాయండి, సెండ్ చేయండి, చూద్దాము. ఇప్పటి నుంచి నేను వాళ్ళని కూడా అనౌన్స్ చేస్తాను, నేమ్స్ బాగా రాసిన వాళ్ళని, ఓకేనా. కొంతమంది ఏంటంటే అక్క మాది పెట్టకండి అక్క, అందులో గ్రూప్లో పెట్టకండి అని చెప్పేసి అంటున్నారు. సో అందుకని నేను అది పోస్ట్ చేయలేదన్నమాట. సో అదంతా పక్కకు పెడితే క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా బాగా చేశారండి. సో నేనేం అడిగానంటే 15th నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది మనం 25th January ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. సో దీనికి అంటే ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఇది నెక్స్ట్ వచ్చేసి నేనేం అడిగానండి, బనానా ట్రీ కాండం తోటి శానిటరీ ప్యాడ్స్ IICT, అది ఫుల్ ఫామ్స్ కూడా చాలామంది కరెక్ట్గా రాశారండి. సో ఇంకొకటి ఏంటంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరిని అంటున్నారంటే మృత్యుంజయ్ మహాపాత్ర గారిని. అంటే తను ఎవరు అంటే IMD డైరెక్టర్ జనరల్ అనమాట. సో వాళ్ళకి ఏమొచ్చింది, ఆ సార్కి ఏమొచ్చింది పురస్కారం అంటే అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు. ఈ ఇయర్కి 2025 గాను అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు అయితే వచ్చింది. దాన్ని ప్రదానం చేసిన సంస్థ ఎవరంటే US మెట్రోలాజికల్ సొసైటీ అనమాట. సో అదైతే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాకి ఈ పురస్కారం అయితే దక్కిందనమాట. పద్మ పురస్కారాల గురించి కూడా క్వశ్చన్ అడిగినాను కదా ఈరోజు. సో పద్మ పురస్కారాల గురించి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారండి. యాక్చువల్లీ నేను ఇది గెస్ట్ చేశాను, ఏ మంత్రిత్వ శాఖ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారని ఇద్దరు రాశారు. కొంతమంది దానికి సంబంధించిన హిస్టరీ కూడా రాశారు, కాకపోతే కొంతమంది కాపీ పేస్ట్ చేశారండి, ఐ నోటిస్డ్. పద్మవిభూషణ్ ఆల్రెడీ మార్నింగ్ కూడా చెప్పినాను. పద్మవిభూషణ్ 7 వచ్చింది, పద్మభూషణ్ 19 members వచ్చింది, పద్మశ్రీ 113 members వచ్చింది, ఉమెన్కి 23, ఉమెన్ మొత్తం అంటే మహిళలకు 23 వచ్చినాయి, పోస్టుమస్కి 13, చనిపోయిన వాళ్ళ కేటగిరీలో 30 members వచ్చినాయి, జంటకు ఒకటే వచ్చింది అవార్డు, ఫారినర్స్కి మాత్రం 10, మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి 7 వచ్చినాయి. అందులో మన తెలంగాణకి 2 వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్కి 5. సో అందులో దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాను కదండి, మెడిసిన్ ఫీల్డ్లో వచ్చింది, ఆయనకి పద్మవిభూషణ్ వచ్చింది, హీస్ ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్
మందకృష్ణ మాదిగ ఈయన వచ్చేసి పద్మశ్రీ అవార్డు, ఈయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ నేను మార్నింగ్ చెప్పాను. అలాగే కృష్ణ గారు కేఎల్ కృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. నెక్స్ట్ రాఘవేంద్రాచార్య ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. అప్పారావు గారు పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి. దీనికి ఏంటిదంటే మనము నార్మల్గా మనం కూడా స్పెసిఫిక్గా చదవాలండి. అంటే వీళ్ళ యొక్క భాగం అంటే వాళ్ళు దేనికి సంబంధించి కళలా లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్లో అంటే ఇట్లా మనకుంటే ప్రజా వ్యవహారాలు ఇట్లున్నాయి కదా, సో అట్లా బ్రాకెట్లో రాసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదండి మనకు గణతంత్ర దివాస్కి రిపబ్లిక్ డేకి రెండొకటే కదా, రిపబ్లిక్ డేకి కొన్ని ఇయర్స్ ఇచ్చేసి ఎవరు గెస్ట్ అని చెప్పేసి అన్నాను కదా. 2020కి బ్రెజిల్ ప్రెసిడెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్స్ వస్తారా అని చెప్పేసి అడుగుతారు. అందరు ప్రెసిడెంట్లే వచ్చిండ్రు కదా, బ్రెజిల్ ప్రెసిడెంట్ వచ్చిండు 2020లో. అందరికి తెలుసు కదా బోల్సోనారో. నాకు ఈ పేర్లు సరిగ్గా, నేను బ్రెజిల్ కదా బిఏ అంటే అక్కడ బీతో ఉండాలి కొన్ని అని చెప్పేసి ఇట్లా కొన్ని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ 2023లోనేమో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా ఎల్సిసి, 2024లోనైతే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రోన్, ఈ ఇయర్ మాత్రము ప్రభో సుబియాంతో ఇండోనేషియా అధ్యక్షుడే వీళ్ళైతే వచ్చిండ్రు. సో ఇంకా ఇట్లా అయితే చెప్తాను. అయితే నేను ఒక్క విషయం చెప్పాలని అనుకున్నానండి ఇక్కడ, ఇది పరాక్రమ దివాస్ గురించి. ఇంకా క్వశ్చన్స్ అడిగినానా నేను మిమ్మల్ని? ఇంకా అడిగినాను కదా, ఏంటిది ఇరాక్ పార్లమెంట్ అయితే ఒక లెజిస్లేషన్ పాస్ చేసింది చైల్డ్ మ్యారేజెస్ని అలో చేస్తున్నామని. గర్ల్స్కి అయితేనేమో 9, అంటే బాయ్స్కి అయితేనేమో 4, అంతే కదా, అంతే, బాయ్స్కి అయితే 14 years. అట్లనే సేమ్ సెక్స్ మ్యారేజెస్ అని చెప్పేసి రీసెంట్గా థాయిలాండ్ అయితే న్యూస్లోకి వచ్చింది. అట్లనే రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పక, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏటికొప్పక బొమ్మలో అది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పరాక్రమ దివాస్ గురించి. January 23rd ఎవ్రీ ఇయర్ పరాక్రమ దివాస్ జరుపుకుంటూ వస్తామన్నమాట ఇంకెప్పుడు. అయితే ఈయన పేరు మీద ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డు ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట. January 23 నాడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. సో ఇందులో ఏంటిదంటే నార్మల్గా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీ కింద ఎవరికి వచ్చింది, అది ఇంకోయిస్కి అయితే వచ్చింది. మనం న్యూస్లో చూసాము. అది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన హైదరాబాదే. సో ఈసారి బిట్టుపడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ కేటగిరీస్లో ఇక్కడ ఇంకోయిస్కి అయితే వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీకి అయినా ఇవ్వచ్చు, లేకపోతే సింగిల్గా ఇండివిజువల్కి అయినా ఇవ్వచ్చు. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో ఇస్తేనేమో 51 lakhs ఇస్తారంట. పర్సనల్గా అంటే ఇండివిజువల్గా అయితేనేమో 5 lakhs ఇస్తారంట. సో ఇది డిఫరెన్స్. నార్మల్గా ఇంకోయిస్ ఫుల్ ఫామ్ అండి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తెలుస్తుంది లేండి, వచ్చింది అని అంటే ఆబ్వియస్లీ ఆర్గనైజేషన్ కానీ ఓషన్ కానీ ఉంటుంది. ఇక్కడ ఇంకోయిస్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఓషన్ గుర్తొస్తుంది లేండి, ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని చెప్పేసి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి దానికి రిలేటెడ్ అనమాట ఈ అవార్డు వచ్చేసి. సో పరాక్రమ్ దివాస్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనము ఇంకొకటండి, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏమైనా హైలైట్ చేస్తే అది హిస్టరీలో కావచ్చు, ఇంకా నార్మల్గా ఎస్ఏ కింద కావచ్చు, ఇట్లా ఏమైనా వచ్చినప్పుడు ఇది కొంచెం మీ కంటెంట్ అయితే రాయొచ్చు. నార్మల్గా అర్థమవుతుంది. నేను నార్మల్గా ఇదే అంటాను. ఇప్పుడు ఏమంటారు, చైల్డ్ మ్యారేజెస్ గురించి కానీ మనకు సొసైటీలో మనం నేర్చుకుంటూ ఉంటాం. చైల్డ్ మ్యారేజెస్ గురించి ఇట్లాంటి, అంటే గర్ల్ చైల్డ్ గురించి ఇట్లాంటి మనము అక్కడిని సొసైటీలో మనకి టాపిక్స్ కూడా సపరేట్గా ఇచ్చిండ్రు కదా. సో అట్లాంటప్పుడు నేను 24th January మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో దాని యొక్క థీమ్ కానివ్వండి, సో ఇట్లాంటి కొంచెం మనము రాసినప్పుడు ఇంకా ఏమన్నా ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించినవి కానీ, నేను మొన్న ఎడ్యుకేషనల్ డే గురించి చెప్పినాను. సో ఇట్లాంటి ఎస్ఏలో కూడా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానివ్వండి ఇట్లాంటి ఏమైనా ఇచ్చినప్పుడు కొన్ని మనకు ఏమి రాయాలో అర్థం కావట్లేదు, ఏమి రాయకుండా ఖాళీగా వచ్చే బదులు రిలేటెడ్ కంటెంట్, అట్లీస్ట్ కొంచెం రిలేటెడ్ కంటెంట్ అయినా రాయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి సో అట్లా చెప్తున్నాను అనమాట. మొన్న ఒక క్వశ్చన్ అడిగినానండి, తమిళనాడులో ఉన్న ఏకైక పెరెన్నియల్ రివర్ ఏంటిది అని చెప్పేసి అడిగినాను. చాలామంది అసలు దీన్ని పట్టించుకోలేదు. సో ఏంటిదంటే తమిరపరాని, ఇంకా పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అది తమిళనాడులో ఉన్న ఏకైక పెరెన్నియల్ రివర్ అనమాట. సో ఇదనమాట. సో నెక్స్ట్ రేపటి రోజున మనము అడిగే క్వశ్చన్స్ని సేమ్ ఇట్లనే సాయంత్రం పూట వచ్చి ఎవరైతే టాప్లో కరెక్ట్ ఆన్సర్స్ చేశారో వాళ్ళకి నేను చెప్తాను, పేర్లు అనౌన్స్ చేస్తాను. ఇట్లనే మనం కంటెంట్ కూడా ఇట్లా చేసుకున్నాం అనుకోండి. మార్నింగ్ క్వశ్చన్ అడుగుతాను, మీరు కమెంట్ చేస్తారు. సో అక్కడ మీరు బిట్స్ చూసి కమెంట్ చేస్తారు. సో చూస్తారు, కమెంట్ చేస్తారు. 2 times అయిపోతుంది మీరు చూడడం ఒక బిట్ని. ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి వింటారు. సో ఇక్కడ ఇట్లా అయిపోతుంది. సో 3 సార్లు ఒక బిట్ని మనం చూసినా, చదివినా, రాసినా అది మనకు గుర్తుండిపోతుంది. ఓకేనా? మనం లాస్ట్లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం కదా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో అది గుర్తొస్తుంది. లేదంటే ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా 2 సార్లు నా నోటి నుంచే మీరు వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. ఓకేనా? ఇంకంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి,
ఓకేనా? బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి. ఓకేనా? బాయ్.